అండ్ త్రీ లైన్స్ సార్ అక్కడి నుంచి మార్కెట్ ఏం చేసిందంటే ఎగ్జాక్ట్లీ రివర్స్ అయిపోవడం జరుగుతుంది. సో క్యాండిల్ చూడొచ్చు మనం, ఒక ప్యూర్ గా డామినేషన్ క్యాండిల్ ఫామ్ అయింది హ్యామర్ టైప్. అంటే ఫస్ట్ వచ్చేసి విక్ అనేది రెడ్ లో ఉండే ప్యూర్ రెడ్, తర్వాత డామినేషన్ మొత్తం గ్రీన్ సైడ్ వచ్చేసింది. సో బాడీ అనేది పైన క్లోజ్ అయింది కాబట్టి ఒక బయింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఒక్క క్యాండిల్ తోటి మనం కన్ఫర్మ్ చేసుకుంటామా అంటే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు డ్రా సమ్ మేజర్ లైన్స్. దిస్ ఇస్ ద వన్ మేజర్ లైన్, ఈ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టూ లైన్స్ డ్రా చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 అవర్ క్యాండిల్ వచ్చేది. 1 అవర్ క్యాండిల్లో మనకి ఎలా కనిపిస్తుంది ఇది, ఈ విధంగా కనిపిస్తుంది. సో పాసిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, ఈ లెవెల్ ఉంది కదా, ఇది ఈ లెవెల్ నుంచి మార్కెట్లో మళ్ళా మనం ఇదే క్యాండిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి గ్రీన్ లో ఉంది కదా, సో అది మనకి ఏంటంటే కొంచెం ధైర్యం. అండ్ ఈ విధంగా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సారీ, ఒక నిమిషం చెప్తా చూడండి. ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనం చూడొచ్చు బ్రదర్, ఇది 15 minutes లో ఓపెన్ చేసి చూస్తే మనకు మంచి స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది దొరికింది. ఈ స్ట్రాంగ్ క్లోజింగ్ దొరికిన తర్వాత ఒక పుల్ బ్యాక్ చూడొచ్చు. 5 minutes లో ఇది ఎంత చిన్న పుల్ బ్యాక్ మనకు అర్థమవుతుంది యాక్చువల్లీ. ఇదైతే 15 minutes లో కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఒక 5 క్యాండిల్స్, ఇక్కడ 3 క్యాండిల్స్ 5 minutes లో ఒక చోట స్ట్రక్ అయిపోయింది. దాని తర్వాత ఒక ఫాల్ వచ్చినట్టు వచ్చి మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఏంటంటే మళ్ళీ కంబ్యాక్ అనేది ఇచ్చింది. సో మేజర్గా మనం ఏం చేస్తాం, ఇలాంటి క్యాండిల్ వచ్చిన తర్వాత హాఫ్ ఆఫ్ దిస్ క్యాండిల్, ఇప్పుడు ఇక్కడ కండిషన్ బట్టి మన స్టాప్ లాస్ అనేది దీని కింద. ఇప్పుడు ఇంతకు ముందు స్టాప్ లాస్ పెట్టడం వేరు, ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టడం వేరు. నార్మల్ గా ఇలా స్ట్రాంగ్ క్యాండిల్స్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, దీని కింద ఇది స్టాప్ లాస్ చాలు, దీని కిందికి వస్తే ఇక అది ఆగదు అది. ఎందుకంటే పైనుంచి లిక్విడిటీ తీసుకున్నట్టు, ఇప్పుడు కింద నుంచి లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఒక ఫాల్ వచ్చి పైకి ఇలా విధంగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 15 minutes లో ఇప్పుడు స్ట్రాంగ్ క్లోజింగ్ కింద వచ్చింది కదా, దీనికన్నా ఎక్కువ రాదు బ్రదర్. మోస్ట్ ప్రాబబ్లీ దీనికన్నా ఎక్కువ అయితే వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే 4 అవర్స్ క్యాండిల్లో మార్కెట్ చూడనికి కూడా బాగాలేదు. అంటే లైక్ నార్మల్ క్యాండిల్ అబ్జర్వ్ చేయడానికి కూడా ఒక స్ట్రక్చర్ లో ఫామ్ లేదు. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ లెవెల్కి వస్తుంది. ఫస్ట్ మనం ఏదైతే మార్క్స్ చేసుకున్నామో ఈ లెవెల్కి ఇలా క్యాండిల్ వస్తుంది, వచ్చినట్టు వచ్చి లాస్ట్కి ఇది ఒక విక్ లెక్క మిగిలిపోయి గ్రీన్ సైడ్ ఒక్కసారి కన్వర్ట్ అయింది అనుకో, ఇది ఒక పెద్ద ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నేనేం చేస్తాను అంటే ఈ బ్రేక్అవుట్ మీద పెద్ద ట్రేడ్ ప్లాన్ చేస్తాను. సో ఇది ఒక మళ్ళీ 15 minutes ఓపెన్ చేస్తాను. సో 15 minutes లో ఏంటంటే ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ లేదు, చిన్న చిన్న ట్రేడ్ అది ప్రాపర్ గా ఇక్కడిక్కడే అది కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. బట్ ఒక మంచి ట్రేడ్ దొరకాలంటే మాత్రం ఇట్ షుడ్ బ్రేక్ దిస్ లెవెల్. అండ్ ఇంకోటి ఏమైనా ట్రెండ్ లైన్ కనిపిస్తుంటే మనం డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఒక మేజర్ మ్యాసివ్ ఫాల్ అనేది జస్ట్ స్టార్టింగ్ 3-4 days నుంచి మనం లాస్ట్ వీక్ కూడా అబ్జర్వ్ చేశాం. ఒకసారి వీక్ క్యాండిల్ అబ్జర్వ్ చేసినా కానీ మనకి మంచి గ్రీన్ సారీ వాట్ యు సే, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డేనే దగ్గర దగ్గర మండే ట్యూస్డే వెనస్డే రోజు మార్కెట్ ఇంతవరకు పైకి వెళ్ళింది. థర్స్డే ఫ్రైడే ఫుల్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అది కంటిన్యూషన్ లో ఇలా ఇక్కడ వచ్చేసింది మార్కెట్. సో మనకి ఏంటంటే వీక్ క్యాండిల్లో ఒక లెవెల్ ఎడా తీసుకోవచ్చు మనం, ఇక్కడ వీక్ క్యాండిల్ ఈ క్యాండిల్ ఒక బాడీ నుంచి వీక్ ఇలా ఒక కంటిన్యూషన్ లో ఒక లెవెల్ తీసుకోవచ్చు. సో అది అంతనే ఉండని అండి, ఇప్పుడు దాంతో అయితే అవసరం లేదు మనకి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ లో ఒక రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఈ లెవెల్ నుంచి మళ్ళీ మనం చూడొచ్చు. లేదు ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఏదైతే లైన్ తీసుకున్నాం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కిందకి వెళ్తే ఇది ఇలా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది మనకి. సో ఈ పాసిబిలిటీస్ కూడా ఒకటి కనిపించే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి ఐ విల్ ఓపెన్ డే క్యాండిల్. సో ఈ డే క్యాండిల్ లో అబ్జర్వ్ చేస్తే ఐ విల్ వెయిట్ ఫర్ దిస్ మేజర్గా ఏంటంటే ఈ లెవెల్ అయితే ఉందో, ఈ లెవెల్ అయితే ఉందో అండ్ టుడే ఎలా ఈ వీక్ అనేది మిగిలిపోతుంది అనేది మనం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఆ వీక్ బట్టి నెక్స్ట్ రేపటి నాడు కూడా ఏంటంటే ఇదే వీక్ ఒక సపోర్ట్ లెవెల్ అనేది అయిపోతుంది. అంటే రేపటి నాడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, అక్కడికి మార్కెట్ వచ్చేసి అంటే 4 అవర్స్ క్యాండిల్ ఇంపార్టెంట్ బ్రదర్. ఇప్పుడు డే క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది కదా, సో రేపటి నాడు మార్కెట్ అట్లీస్ట్ ఈ మనం ఏదైతే 4 అవర్స్ సారీ 15 minutes ఈ లైన్ గీసాను చూడండి. సో ఇక్కడి నుంచైనా రివర్స్ అవుతుంది. లేదు అంటే మాత్రం స్ట్రాంగ్ గా క్లోజింగ్ అనే ఇస్తుంది. స్ట్రాంగ్ గా క్లోజింగ్ ఇస్తే మాత్రం మనం ఒక బిగ్ ట్రేడ్ ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉంది. దానికి ఏంటంటే కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది ఇంకా రాలేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక వచ్చింటాను. మార్కెట్ క్విక్ గా ఈ లెవెల్ ని బ్రేక్ చేసి మేబీ ఒక పాసిబిలిటీ లెవెల్ నుంచి ఇది ఉంది కదా, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఉంది. ఒక కొంచెం మ్యూట్ చేసుకోరా. సో ఇక్కడ అయితే డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందో అదే విధంగా ఇక్కడ నుంచి ఏంటంటే ఒక రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది బ్రదర్. సో దానికి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ కోసం వెయిట్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ లెవెల్ అయితే ఉందో మనం బయింగ్ ఒక రిస్క్ ఎక్కడి నుంచి చేయొచ్చు తెలుసా, ఈ లెవెల్స్ నుంచి చేయొచ్చు. ఇది ఒక రిస్క్.
ఈ లెవెల్స్ నుంచి మనకి ఏంటంటే మార్కెట్ లో ఒక బయింగ్ రిస్క్ అనేది చేయొచ్చు. అది కూడా ఎలా అంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది 5 minutes ఆర్ 15 minutes, దాని కింద స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ముందు వీ కెన్ సి ఒక పెద్ద విక్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ మోస్ట్లీ ఆ విక్ ని డామినేట్ చేసి కింది సైడ్ వెళ్ళదు. మోస్ట్లీ అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి, 3 క్యాండిల్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 క్యాండిల్స్ ఉంది. అంటే ఈ నైట్ మొత్తం ఈ రేంజ్ లో కూడా మార్కెట్ కొంచెం స్ట్రక్ అయ్యి ఒక రేపటి నాడు కొంచెం మంచి క్యాండిల్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో మనకి పాసిబిలిటీస్ అనేది కనిపిస్తుంది నార్మల్ గా ఈ లెవెల్ అయితే. సో ఈ వెళ్ళినా కానీ మనకు మాత్రం ఒక బిగ్ ట్రేడ్ కన్వర్ట్ అవ్వాలంటే మాత్రం అగైన్ ఇట్ షుడ్ బ్రేక్ దిస్ లెవెల్. సో అప్పటి వరకు ఏమైతుందంటే మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటంటే ఈ లెవెల్ కూడా పైన ఉన్న ట్రెండ్ లైన్, ఒకసారి ట్రెండ్ లైన్ కూడా గీసి చూద్దాం ఎలా ఉంది అనేది. నేను ఒకసారి 30 minutes లో చూస్తాను, దాన్ని బట్టి మన యొక్క ఇది చూడొచ్చు. చలో, సో దిస్ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది మనకి. ఈ ట్రెండ్ లైన్ లో మనకేమైతుందంటే ఇప్పుడు ఉన్న కండిషన్ లో మార్కెట్ ఇంకా ఇక్కడ ఈ నైట్ కొంచెం స్ట్రక్ అయితే ఇలా వెళ్తుంది మరి ఈ లెవెల్కి వెళ్ళి మైట్ బి మనం ఏం చేస్తాం, ఈ ట్రెండ్ లైన్ మీద ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది రాకుంటే అంటే ఎలా అయిపోతుంది, సో ఈ జోన్ లా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయితే మాత్రం మళ్ళీ ఫాల్కే దారి. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్లీ ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైనే ఉండొచ్చు ఇలా. సో ఇక్కడ నుంచి మంచిగా స్ట్రాంగ్ గా లిక్విడ్ దొరికింది, బట్ మార్కెట్ ట్రైడ్ ఎంత ట్రై చేసింది ఇక్కడ నుంచి మనకి దగ్గర దగ్గర ఈ యొక్క స్టాప్ లాస్ నుంచి 1:2 1:3 రేషియో ఈజీగా ఇచ్చేస్తుంది యాక్చువల్లీ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ మనం ట్రేడ్ కూడా తీసుకున్నాం అనుకుంటా ఇది. అంటే నేను ఆ రోజు లైవ్ ట్రేడ్ ప్లాన్ చేసిండే కదా. సో ఇది ఇక్కడ వరకు ప్లాన్ చేస్తే మనకు వచ్చేసి 1:2 రేషియో ఇచ్చిండే. ఇఫ్ యూ రిమెంబర్ 1:2 రేషియో ట్రేడ్ దొరికిండే మనకి, మొత్తం 1:4 పైన ఉండే. సో అందులో మనకి ఏంటంటే అక్కడ కన్ఫర్మేషన్ ఏంది, స్ట్రెంత్ లేదు, స్ట్రాంగ్ గా ఒక బిగ్ క్యాండిల్స్ అనేది ఫామ్ అవుతలేదు. సో స్ట్రాంగ్ గా బిగ్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే నా ఎన్ఎస్సి క్యాండిల్ అంటే నేను చెప్పాను ఒకటి గుర్తుందా బ్రదర్, ఆ రోజు ఇలా బిగ్ క్విక్ ఫాల్ వచ్చింది. అదేంది, ఈ టైం డిస్టెన్స్ చూసుకోవాలి, ఇలా మూమెంట్ చూసి టైం డిస్టెన్స్ చూసుకోవాలి. అంటే ఈ టైం డిస్టెన్స్ చూసుకుంటే ప్రైస్ అనేది మూమెంట్ లేదు, బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది, అంటే ల్యాగ్ అవుతుంది. బయ్యర్ సైడ్ ఇలా పైకి వెళ్తుంది, స్లోగా పైకి వెళ్తుంది, అంటే ఒక క్విక్ ఫాల్ కోసమే వెళ్తుంది అన్నమాట. సో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే మేజర్ గా ఒక రిస్క్ అనేది చేయాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ వెరీ గుడ్ లెవెల్. అండ్ ఈ లెవెల్ దగ్గర రాగానే వద్దు, ఒక మంచి రిజెక్షన్ క్యాండిల్ చూసి మనం ప్లాన్ చేద్దాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఈ జోన్ నుంచి మార్కెట్ అనేది ఒక మంచి సపోర్ట్ లెవెల్ గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం అది టెక్నికల్ అనాలిసిస్ వల్ల అయితే కాకపోవచ్చు, డ్యూ టు సమ్ అదర్ రీజన్ అయితే మాత్రం అది బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీథింగ్ గెట్ ఇన్ సెటిల్డ్ యాక్చువల్లీ.